ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మీరు అత్యంత బిలియనీర్గా ఈ ప్రపంచంలో గొప్పగా ఎదగాలంటే ఆ ధనవంతులయ్యే ముందు ఆ విశ్వ సంకేతాలు ఎలా ఉంటాయి, యూనివర్స్ అనుగ్రహం ఎలా ఉంటుంది, ధనవంతులు అవ్వాలంటే యూనివర్స్ నియమాలు రహస్యాలు ఎలా పాటించాలి, ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. అనేక మంది జీవితాల్లో డబ్బులు లేకపోవటానికి ఒక ప్రధాన కారణం వారి మనసులో నేను పేదవాడిని, నాకు అర్హత లేదు, మేము పేదరికంలో పుట్టాము, ఇంకా మాకు ధనవంతులయ్యే ఎట్లా అవకాశం ఉంటుంది, డబ్బు రావట్లేదు, ఆస్తులు లేవు, మేము అవ్వలేము అన్న భావన వారిలో ఉండిపోద్ది. అది పోవాలి. ఫస్ట్ అంటే ఆ ధనవంతు లక్షణాలు తెలుసుకోవాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీ జీవితాల్లో డబ్బు సంపదలతో ఒక వ్యాపారవేత్తగా లేకపోతే ఈ ప్రపంచంలో ఇతరుల కంటే భిన్నంగా గొప్పగా ఎదగాలని నేను ప్రత్యేకంగా విశ్వాన్ని కోరుకుంటున్నాను. ఇక్కడ పేదవారుగా ఆలోచిస్తున్నారు. ధనవంతుడు ఆ ధనాన్ని ఇంకా ఎన్ని రెట్లలో ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలో ఆలోచిస్తున్నాడు. అందుకే ఇంకా ధనం వస్తుంది. పేదవాళ్ళు ఏం చేస్తున్నారు, మేము పేదరికంలో పుట్టాము, మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు లేకపోతే కూలి పనులు చేస్తారు, మా జీవితాలు ఇంతే అని గిరిగీసుకుని అక్కడ దాన్ని నమ్ముతూ ఉంటారు. ఆ విశ్వంలోకి ఆలోచనలు వెళుతున్నాయి, అందువల్ల అవే తిరిగి వస్తాయి. అంటే స్థితి మారట్లేదు. కారణం వారికి యూనివర్స్ తెలియదు, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు, లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చు అని తెలియదు. మనమే రాసుకోవచ్చు, మనమే క్రియేషన్ బుక్లో క్రియేట్ చేసుకోవచ్చు. అద్భుతంగా ఆ ఊహలతో అద్భుతమైనటువంటి కథని మనం డిజైన్ చేసుకుని దాన్ని విశ్వంలోకి పంపిస్తే ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, మనుషుల్ని, డబ్బుని, సంపదల్ని చైతన్యపరిచి జీవితాన్ని అత్యద్భుతంగా సంపన్నుడిగా మారుస్తుందన్న సంగతి తెలియదు. ఎందుకంటే ఒక జిఎంఆర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టిన వ్యక్తి దగ్గర కూడా డబ్బు లేదు. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాడో ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి టెండర్ వేసి ఆ గురువు చెప్పినట్టుగా అవి సబ్మిట్ చేసి తను కట్టినట్టుగా విజువలైజేషన్ చేసుకుని గురువు ఏం చెప్పాడు లా ఆఫ్ అట్రాక్షన్ గురువు దాన్ని తూచా తప్పకుండా 8 నెలల పాటు కఠోర దీక్షతో యూనివర్స్ నియమాలు పాటిస్తూ విజువలైజేషన్ చేసుకుంటే ఇతర దేశస్తులు వచ్చి మన ఇండియాలో ఉన్న జిఎం రావు గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టి తన పేరుతోనే ఆ టెండర్ వచ్చేలా చేసి విదేశీయులే 40,000 మంది ఇంజనీర్స్ వచ్చి 37 నెలల్లో ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసి ఇతని ధనవంతుడు చేసి వెళ్ళారు. ఆ విశ్వశక్తి అనుగ్రహం ఉండటం ద్వారానే ఇతని చేతిలో చిల్లి గవ్వలేకపోయినా ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు హైదరాబాద్లో కట్టాడు జిఎం రావు. అద్భుతం ఎలా జరిగింది? మన ఇండియాలోనే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసింది జిఎంఆర్కి. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మన ఆలోచన సంకల్పం బలంగా ఉంటే ఆ శరీరం అంతా కూడా నేను ధనవంతుడిని కణం కణం నమ్మితే మీరు నింపుకుంటే మీ ఆత్మలో, మీ కణకణాల్లో ఖచ్చితంగా లైఫ్ మారుతుంది. ఇక్కడ చాలామంది ధనవంతులు చూసి అవినీతికి పాల్పడి ఉంటారు అని విమర్శలు చేస్తుంటారు. ఏదో రూపంలో సంపాదించారు అని వారిలో ఉన్న లోపాలు ఎదగటం ప్రారంభిస్తారు. మరి అప్పుడు ఏమవుతుంది? యూనివర్స్ ఎలా అర్థం చేసుకుంటుంది? ఓకే, నీకు ఆ సంపద, డబ్బు అలా ఎదగటం నీకు ఇష్టం లేదా, నువ్వు పేదరికంలో ఉండాలనుకుంటున్నావని ఉన్నదంతా తీసేస్తుంది. ఇంకా పేదరికానికి గురవుతారు. డబ్బు రాకపోగా అప్పులు పాలవటానికి, ఆస్తులు కోల్పోవటానికి ప్రధాన కారణం వారి ఆలోచన. రిచ్ అయిన వ్యక్తిని అభినందించరు, అప్రిషియేట్ చేయరు, కుళ్ళుకుంటా ఉంటారు కొందరు. అందరూ కాదు, ఇది అందరికీ వర్తించదు నేను చెప్పేది, కొందరు రేర్ పర్సన్స్. ఎందుకంటే యూనివర్స్ నియమాలు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కుళ్ళుకోరు, అప్రిషియేట్ చేస్తారు. వావ్, ఎక్సలెంట్గా ఎదిగారు వీరు, నేను అభినందిస్తున్నాను, ఆ సంపదను చూసి నేను మురిసిపోతున్నాను, నిజంగా అలా సంపాదించాలి, అప్రిషియేట్ చేస్తున్నాను అంటారు. అప్పుడు యూనివర్స్కి ఏం అర్థమవుతుంది? ఓకే, నీకు ఆ సంపద నచ్చిందా, అయితే నీకు కూడా ఇస్తాను. ఎవరైతే కల్మషం లేని హృదయంతో అభినందనలు తెలుపుతారో, నిజంగా అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళు ధనవంతులు అవుతారంటుంది యూనివర్స్. మీరు అతి సులభమైన మార్గంలో ధనికుడు అవుతానని నిర్ణయం తీసుకోండి. ఆ విషయాన్ని మీ సబ్కాన్షియస్ మనసుకి పదే చెప్పండి. ఆ డబ్బు, ఆ ఇమాజినేషన్ చూపించండి. ఒక ఉప్పెనలాగా ఆ డబ్బు కట్టలో వరదలాగా మీ దగ్గరికి వస్తున్నట్టుగా అనేక రూపాల్లో ఆ డబ్బు ఇమాజినేషన్స్ని, ఆ విజువలైజేషన్ని మనం యూనివర్స్లోకి పంపించాలి మన ఆత్మ ద్వారా. ఆ డబ్బు కట్టలో వెల్లువలాగా మీ దగ్గరకు వస్తున్నట్టుగా అలా పంపించాలి ధనవంతుడిగా. ఆ డబ్బుతో ఏమేం చేస్తున్నాం, ఏమేం కొంటున్నాం, ఏం కంపెనీ పెడుతున్నాం, ఏ గోల్డ్ కొంటున్నాం, రిచ్ కారు కొంటున్నాం, హౌస్ కొంటున్నాం, ఇలా అనేక రూపాల్లో ఆ ఇమాజినేషన్ చేయాలి. డబ్బు అనేది మన సబ్కాన్షియస్ మనసుకు సంబంధించిన
అద్భుతమైన నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఆలోచనలతో మీ సబ్కాన్షియస్ మనసుని నింపాలి. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తుంటారు, మేము ఆ పని చేస్తేనే, ఆ వ్యవసాయం ఊడిస్తేనే, అది పండితేనే మాకు గడుస్తుంది, లేకపోతే లేదంటారు. లేకపోతే లేదని తెలియకుండా అనేస్తారు. ఆ మాట వల్ల ఏమవుతుంది, అనేక రూపాల్లో రావాల్సిన డబ్బుని వీరే అడ్డుకుంటారు. ఆ మాట ద్వారా ఏదో ఒక రూపంలో వస్తుందో ఇంకా అనేక రూపాయలు మేము పొందుతాం అనాలి. మాకు ఆధారం లేదు, మా ఇంటి ఆయన పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది, మేము పేదవాళ్ళం అంటుంటారు. దాన్ని వీళ్ళే ఒప్పుకొని విషయంలోకి పంపిస్తున్నారు. ఎప్పటికీ పేదవాళ్ళ కింద ఉండిపోతారు. చాలా విషయాలు తెలియదు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా రౌండాబారుని చనిపోదాం అనుకున్న ఆమె ఈరోజు ధనవంతురాలయ్యింది, హై లెవెల్లో ఉంది. చాలామంది సైంటిస్టులు పేదరికంలో ఉన్నారు, ఆ తర్వాత ధనవంతులు అయ్యారు. ఒక ఆలోచన ఒక వ్యక్తికి 100 కోట్లు వచ్చేలా చేస్తుంది. కష్టం శరీరాన్ని ఇంకా కష్టపెట్టేసి రేపు పని చేయడానికి పనికి రాకుండా అయిపోతుంది. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను అంటుంటారు చాలామంది. అది చాలా తప్పు అనమాట. నేను చాలా సులభంగా పని పూర్తి చేస్తానని చెప్పాలి. మనసుతో, సబ్కాన్షియస్ మనసుతో, వివేకంతో, తెలివితో నేను సంపన్నుడు అవుతాను, చాలా ఈజీగా అవుతానని చెప్పాలి. అనేక మందిలో వచ్చిన చిక్కేంటంటే వారికి ఆలోచన సరిగ్గా రాదు. పేదరికపు ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అంటే అక్కడ పెరిగిన వాతావరణం, అక్కడ కూలి పనులు చేయటం, కష్టపడటం, దీన్నే నమ్ముతారు. అదర్వైజ్ వేరే రూపంలో డబ్బు రాదని అనుకుంటారు. ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక వాట్సాప్, ఒక జీమెయిల్, ఒక గూగుల్, ఇవన్నీ కూడా ఆలోచన ద్వారానే, ఒక థింకింగ్, ఒక గ్రేట్ ఆలోచన ద్వారానే అవన్నీ ఏర్పడ్డాయి. మరి సాఫ్ట్గా చాలా ఈజీగా ఆ డబ్బు వస్తుంది. కొన్ని లక్షల కోట్లు కొన్ని యాప్ల ద్వారా. అంటే అక్కడ కష్టం లేదు. ఒక ఏసీ గదిలో కూర్చుని ఒక మెయిల్ ద్వారా, ఒక ఫోన్ ద్వారా ఒక ఆదేశం జారీ చేసి సంపాదిస్తున్నారు. మనకి చాలా మందికి తెలియంది ఏంటంటే చెమట వచ్చి కష్టపడితేనే డబ్బు వస్తుంది, అదర్వైజ్ రాదు అంటారు. అందుకని వాళ్ళకి వేరే రూపాలన్నీ, అన్ని రూట్లు క్లోజ్ అయిపోతాయి. ఆ చెమట వచ్చి కష్టపడితేనే ఆ డబ్బు వచ్చేలా చేస్తుంది యూనివర్స్. వారి మాటలు అఫర్మేషన్స్ అవుతేనే ఆ సంగతి వారికి తెలియదు. సంపద అనే ఆలోచన సంపదని సృష్టిస్తుంది. దీనిని అన్ని వేళలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక పద్ధతి పాటించి చూడండి. సంపద అనే పదాన్ని మళ్ళీ 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 అంటూ ఉండండి. పదే పదే తదాస్తు అంటుంది యూనివర్స్. నెమ్మదిగా, ప్రేమగా, సులభంగా, అనుభూతితో, జోలపాటలాగా దానిని మళ్ళీ మళ్ళీ సంపద సంపద అన్నప్పుడు, సంపద అంటే ఏంటి? గోల్డు, కారు, బిల్డింగ్స్, పొలాలు, ఆస్తులు. డబ్బు అంటే కేవలం డబ్బే. ఇలా ఆ డబ్బు, సంపద అనే పదాలు ఉచ్చరిస్తూ నిద్రపోవాలి. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. డబ్బు ఒక మంచు తుఫానులాగా పుష్కలంగా మీ మీదకి దాడి చేస్తుంది. మీ సబ్ కాన్షియస్ మనసుకున్న అద్భుతమైన శక్తికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనం ప్రతిసారి పేదవాళ్ళం అనే మాటను మైండ్లోంచి డిలీట్ చేసేయాలి. రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, ఇది నా టార్గెట్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ నాకు అందుతాయి, నేను సంపన్నుడిగా జీవించడానికి ఇక్కడ పుట్టాననే మాట మాట్లాడాలి. మేము పేదవాళ్ళం అనే మాట ఈ రోజు నుంచి ఎప్పుడూ యూజ్ చేయకూడదు. అది నిజమైపోతుంది అన్నమాట. మీ మాటలు అఫర్మేషన్స్ అవుతున్నాయి. సంపద అనే భావన సంపదని పెద్ద మొత్తాలు సృష్టిస్తుంది. సబ్ కాన్షియస్ మనసుకి ఆ ఏకాభిప్రాయం అంటూ ఉండాలి. మీరు నమ్మిన దాన్ని అది నమ్ముద్ది అనమాట. మీరు అబద్ధం అంటే అది అబద్ధం అంటుంది. మీరు ఏం మాట్లాడతారో అవే నిజాలు అవుతాయి. ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోవటం ద్వారా మీ అమ్మకాలు కూడా పెరుగుతాయి. సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి, నేను ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాను, అభివృద్ధిని సాధిస్తున్నాను అంటూ మీరు ఒక షాప్ పెట్టినా, ఒక కంపెనీ పెట్టినా, ఒక బిజినెస్ చేస్తున్నా ఈ వాక్యాన్ని పదే పదే మాట్లాడాలి. ఒకవేళ మీరు సేల్స్ చేస్తున్నారు అనుకోండి, ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి, నేను ముందుకు వెళ్తున్నాను, అభివృద్ధి సాధిస్తున్నాను, ప్రతిరోజు అధిక ధనవంతుడిని అవుతున్నాను అని ఈ వాక్యాల్ని పదే పదే రోజు మాట్లాడాలి. ఏమని? మళ్ళీ మళ్ళీ అనుకోవాలి. మీ అమ్మకాలు పెంచుకోవటానికి ఈ వాక్యాలు మాట్లాడండి. మీరు బిజినెస్ చేస్తున్నట్టు షాప్ కానీ, బొటిక్ కానీ, లేకపోతే ఇంకా లేడీస్ సంబంధించిన అనేక షాపులు ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. ఈ వాక్యాన్ని చెప్పాలి. ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి, నేను ముందుకు వెళుతున్నాను, అభివృద్ధి సాధిస్తున్నాను, ప్రతిరోజు అధిక ధనవంతుడిని అవుతున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఇలాంటి మాటలు పదే పదే రోజంతా మాట్లాడినప్పుడు మీలో నెగిటివ్స్ రావు, డిప్రెషన్ రాదు, పాజిటివ్ పెరుగుతుంది. వేరే ఎవరిని చూసి మీరు ఏం కుళ్ళుకోవద్దు, మిమ్మల్ని ఎవరన్నా విమర్శించినా పట్టించుకోవద్దు. మిమ్మల్ని పొగిడినియే గుర్తుపెట్టుకోండి. మీరు సంపన్నుడు అన్న మాటలే గుర్తుపెట్టుకోండి. మీరు అది కొన్నట్టుగా, ఇది కొన్నట్టుగా, కారు కొన్నట్టుగా, బిల్డింగ్ కొట్టినట్టుగా, ఒక
పెద్ద మహా సిటీలో ఒక ధనవంతుడిగా జీవిస్తున్నట్టుగా, ఒక అత్యంత సంపన్న దేశంలో రిచ్ పర్సన్గా ఉన్నట్టు ఊహించుకోవాలి. అంటే మీ ఆలోచనలు నిజమవుతాయి. మీ సబ్కాన్షియస్ మనసులో సమృద్ధి, సంపద, సఫలత గురించిన ఆలోచనలు పదే 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 జమ చేయాలి. మనం అకౌంట్లో డబ్బు ఎలా జమ చేస్తాం, అలా మన సబ్కాన్షియస్ మనసులో సంపద, సఫలత, సమృద్ధి, డబ్బు అనే ఆలోచనలను జమ చేయాలి. రోజుకి కొన్ని వందల సార్లు, అవసరమైతే నిద్ర పట్టేదాకా, తెల్లవారేదాకా, చీకట్లు పారిపోయేదాకా ఈ వాక్యాలే పలుకుతూ ఉండాలి. ఒక యజ్ఞంగా తీసుకొని మీ జీవితం మారాలనే సీరియస్నెస్ మీకుంటే దీన్ని ఒక పాఠం కింద మర్చిపోకుండా, మిగతా విషయాలన్నీ దృష్టి పెట్టకుండా, ప్రపంచం ఏమైపోతున్నా మీరు పట్టించుకోకుండా, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వేటి జోలికి వెళ్లకుండా మీ మనసు ఈ సంపద మీద, డబ్బు మీద ధ్యాస పెట్టాలి. ఒక యజ్ఞంలాగా తీసుకున్నప్పుడు, ఒక తపస్సు, ఒక ఋషి ఒక దేవుడి కోసం తపస్సు ఎలా చేస్తాడో, ప్రాణం పెట్టేస్తాడో, అలా సంపన్నుడు అవ్వాలని కసి, పట్టుదల మీ శరీరంలో నరనరాల్లో కణకణాలు ఇంకిపోవాలి ఆ ఆలోచనలతో. అది సబ్కాన్షియస్ మనసు తీసుకుంటుంది, తదాస్తు అంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మాటలైతే మాట్లాడతారో ఆ సమయానికి తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. నేను పేదవాడిని అని చాలా మంది మాట్లాడుతుంటారు, మాకు అప్పులున్నాయి, బాధలున్నాయి, ఏడుస్తూ ఉంటారు, డిప్రెషన్లోకి, ఆ తదాస్తు అంటుంది. అలా కాకుండా నేను సంపన్నుడిని, ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, నేను ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో అత్యంత సంపన్నురాలిని, సంపన్నుడని మాటలు మాట్లాడుతూ ఉంటే ఎక్కువగా ప్రతిరోజు తదాస్తు అంటారు. అది నిజమవుతుంది అనమాట. ఇక్కడ మీరు సంపదకు మూలం ఏంటనే తెలుసుకోవాలి. మీ మనసులోనే ఉంది. మీరు చేసే ఒక ఆలోచన కొన్ని లక్షల కోట్లకు ఖరీదు చేయవచ్చు. మీరు వెతుకుతున్న ఆలోచన మీ సబ్కాన్షియస్ మనసుకి అది మీకు త్వరగా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈర్ష్య, అసూయలు సంపద ప్రవాహానికి ఆటంకాలుగా నిలుస్తాయి, మిమ్మల్ని పేదరికంలో నెట్టేస్తాయి, సౌభాగ్యానికి రాకుండా పేదరికంలో మగ్గిపోయేలా చేస్తాయి. ఎవరి మీద సంపన్నుడు కానీ మీకంటే బాగున్న వాళ్ళు చూసి ఎట్టి పరిస్థితుల్లో ఈర్ష్యపడొద్దు, అసూయ చెందవద్దు. అభినందనలు తెలపండి. హృదయపూర్వకంగా, ప్రేమగా నీ ఆ ఎదుగుదలకి నేను అభినందనలు తెలుపుతున్నాను, నీ తెలివితేటలకి, నీ స్థాయికి నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి చూడండి. యూనివర్స్ మీకు కూడా కుంభవర్షం కురిపిస్తుంది. ఎవరిని చూసి అసూయ చెందకూడదు, అప్రిషియేట్ చేయాలి. మీకంటే బాగున్న వాళ్ళని చూసి సంతోషించాలి. ఆ బాగున్నది మీకు కూడా వస్తుంది. ఇక్కడ సంపద అర్థం అనేది మీలోనే ఉంది, ఆ సబ్కాన్షియస్ మనసు. దానికి ఆటంకం చూపించకుండా సంపన్నుడిగా మానసిక సంబంధాలను పదే పదే చూపించండి. ధనికులయ్యే హక్కు మీకుందని గట్టిగా వెలుగెత్తి చాటమంటుంది యూనివర్స్. మీరు ధనవంతులు అయ్యే ప్రాథమిక హక్కు ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి ఉంది. పేదరికంలో మగ్గిపోవటానికి ఇక్కడ పుట్టలేదు. మీ ఆలోచనలతో, మీ క్రియేటివిటీతో మీరు క్రియేషన్ బుక్లు రాసుకుని మీరు పదే 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 ఆ మహారాణిగా, మహారాజుగా మిమ్మల్ని ఊహించుకుంటూ ఆ విశ్వంలోకి వాటినే పంపించాలి. ఒక మహారాణి సింహాసనం మీద కూర్చున్నట్టుగా, ఒక మహారాజు సింహాసనం మీద కూర్చొని మీరు ఆ పరివారాలతో ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా ఆ రాణి ఎలా ఉంటుంది, ఆ టీవీ, ఆ దర్జా, ఆ దర్పమంతా ప్రదర్శించాలి. దిగాలుగా ఉండకూడదు. ఆ దిగాలు ఏం చేస్తుంది, పేదరికాన్ని మూట కట్టుకొచ్చి మీకు అంటగడుతుంది. హుషారు, యాక్టివిటీ, సంతోషము, పాట, సాంగ్ వేసుకునేలాగా మనసంతా కూడా ఉత్సాహంతో, అంటే ఉరకలేస్తూ ఉండాలి. చాలా ఎనర్జీ లెవెల్స్ రావాలి మనకి. ఈ ఎనర్జీ అనే సంపద విశ్వంలోకి వెళుతుంది. మీరు ఈ విశ్వంలోకి పురోగమించడానికి, అనేక రకాలుగా ఇక్కడ సంపదని సృష్టించడానికి, ఇక్కడ అనుభవించడానికి ఇక్కడ మీరు జన్మించారంటుంది యూనివర్స్. ఇక్కడ మీరు అన్నీ పొందటానికి, పరిపూర్ణంగా, ఆనందంగా, అద్భుతంగా జీవించడానికి ఇక్కడ మీరు పుట్టారు. ఆ డబ్బు మీ దగ్గర ఉండే అర్హత మీకుంది, కోరుకోవాలి మీరు అంటుంది. అంటే సంపదల రాజమార్గం మీద మీరు నడవాలి. ఒకసారి మీ సబ్కాన్షియస్ మనసుకున్న శక్తులు మీకు అర్థమయ్యాక అన్ని రకాల ఆధ్యాత్మిక, మానసిక, ఆర్థిక సంపదలకు దారి తీసే రాజమార్గం యొక్క రోడ్ మ్యాప్ మీ చేతుల్లోనే ఉందంటుంది యూనివర్స్. అంటే ఎవరైనా మనసు యొక్క ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే, ఒక వ్యక్తికి నిశ్చయంగా తన ధనవంతుడు అవ్వాలని కోరిక ఉంటే, ఆ సంపద మీద, ఆ డబ్బు మీద, ఆ కంపెనీ పెట్టినట్టుగా, ఆ లాభాల బాటలోకి వెళుతున్నట్టుగా, రిచ్ అవుతున్నట్టుగా అద్భుతంగా ఊహలు రీచ్ చేస్తూ ఆ విషయంలోకి ఆ విజువలైజేషన్ని పంపించాలి. ఇక్కడ మీ ఆలోచనలు మీరే కారణం తప్ప వేరెవరు కారణం కాదు. ఎంత సంతోషంగా ఉండి రిలాక్స్ మూడ్లో ఉండి మీరు సృష్టించుకుంటారో ఆలోచనలు, ఆ సంపన్నురాలు ఎలా ఉంటుంది, ఆ కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇస్తుంది, ఆ లాభాల బాట వెల్లువ అకౌంట్లోకి ఎలా వస్తున్నాయి వేల కోట్లు, ఆ యూనివర్స్ నియమాల ప్రకారం 10% దానం చేస్తున్నామా నిజంగా నీడీ పీపుల్కి గురువు ద్వారా, ఇదంతా పాటించినప్పుడు ఖచ్చితంగా
ఆదాయాన్ని పొందుతారంటుంది యూనివర్స్. సంపదను సృష్టించే హక్కు మీ దగ్గర ఉంది. ఆ సంపదకి కారణం మన ఆలోచనలు, సబ్కాన్షియస్ మనసులో నాటాలి. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం అని చెప్పాలి. నేను డబ్బుని ప్రేమిస్తున్నానని చెప్పాలి. దాన్ని తెలివిగా వృధా చేయకుండా పనికి వచ్చేటట్టుగా నేను ఆలోచన పూర్వకంగా వాడతాను అని పదే పదే చెప్పాలి. జీవితంలో ధన ప్రవాహాన్ని నేను నిరంతరం చూస్తుంటాను. నా జీవితంలో డబ్బుని ఒక ఉప్పెనలాగా నేను పొందుతున్నాను. అది ఖర్చు చేస్తున్నాను చాలా హ్యాపీగా. అది నా దగ్గరికి తిరిగి వస్తుంది. అద్భుతమైన రీతిలో 1000 రెట్లు తిరిగి నా దగ్గరికి చేరుతుంది. డబ్బు చాలా మంచిది, ఎంతో మంచిది. పుష్కలంగా హిమనీపాతంలాగా, నదీ ప్రవాహంలాగా నా వద్దకు అనేక రూపాల్లో వస్తుంది. అందుకు ఆ డబ్బుకి, అనంత విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని పదే 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 చెప్పాలి. ధనం నా వైపే ప్రవహిస్తుంది. నేను దానిని మంచికే వాడతాను. నేను ఆర్థికంగా, మానసికంగా సుఖపడుతున్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఆ కృతజ్ఞతలు విశ్వం తీసుకుంటుంది. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైనా సరే మీరు డబ్బుని చాలా ప్రేమించాలి. డబ్బు దేవుడు కాదు, పూజించకూడదు. కేవలం కృతజ్ఞతలు చెప్పాలి, ప్రేమించాలి. ప్రేమిస్తేనే డబ్బు వస్తుంది తప్ప పూజిస్తే రాదు. దేవుడు ఒకే శక్తి, అనేక రూపాల్లో ఈ ప్రపంచంలో, విశ్వలోకాల్లో ఉన్నారు. కానీ డబ్బు ప్రకృతి ద్వారా తయారు చేస్తారు. డబ్బుకున్న నెగటివ్స్ పోవటానికి ఓపెన్ ప్రేయర్ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. ఉదయం నుంచి రాత్రి దాకా కృతజ్ఞతలు చెబుతూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో ధన ప్రవాహం ఎప్పుడు ఉండాలని, మీరు ధనవంతులు అవ్వాలని, మంచి జీవితం జీవించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.